అయోధ్య రామాలయం కోట్లాది మంది హిందువుల నమ్మకం భక్తికి ప్రతీక. కానీ ఇప్పుడు అదే మందిరంలో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రామ్లల్లాకు భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్ దగ్గర నుంచి లీగల్ నోటీసుల వరకు ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది? అత్యంత కట్టుదిట్టమైన భద్రతుండే అయోధ్య రామ మందిరంలో విరాళాల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై రంగంలోకి దిగిన ప్రత్యేక విచారణ బృందం సిట్ విస్తుపోయే విషయాలను చెప్పింది. మందిరంలో విరాళాల లెక్కింపు జరిగే ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేసినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. లోపల ఏం జరిగిందో బయటపడకుండా చేసేందుకు, సాక్ష్యాలను చెరిపేసేందుకే ఈ మార్పులు చేసినట్లు ఆధారాలు లభించడంతో ఈ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్న కొంతమంది సిబ్బందిని సిట్ ఇప్పటికే అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నిస్తోంది. ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్ల కోసం ఏడాదిలో 10 కోట్లు ఖర్చు చేశారు. అయినా సరే విరాళాల పెట్టెల నుంచి డబ్బు, ఆభరణాలను చోరీ చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది సిట్. మరోవైపు విరాళాల లెక్కింపు ప్రక్రియలో బ్యాంకుల పాత్రని కూడా సిట్ పరిశీలిస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు మెట్లెక్కేలా కనిపిస్తోంది. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. మందిరానికి ఇప్పటి వరకు వచ్చిన విరాళాలు, వాటి ఖర్చులకు సంబంధించిన పూర్తి ఆర్థిక వివరాలను బహిరంగపరచాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు. కానుకల లెక్కింపులో తీవ్ర లోపాలున్నాయని, భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల సొమ్ముకు సరైన లెక్కలు చూపించడంలో ట్రస్ట్ విఫలమైంది అనే ఆరోపణలు ఈ నోటీసు ద్వారా తెరపైకొచ్చాయి. ఈ దొంగతనం కేసులో వస్తోన్న ఆరోపణలు సామాన్య భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కేవలం నగదు మాత్రమే కాదు, స్వామివారికి భక్తులు అత్యంత భక్తితో సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన కానుకలు కూడా మాయమయ్యాయనే బలమైన ఆరోపణలొస్తున్నాయి. కానుకల లెక్కింపు బాధ్యతల్లో ఉన్న కొందరు కీలక వ్యక్తుల హస్తం దీని వెనకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గత సిబ్బంది సహకారం లేనిదే ఇంతటి కట్టుదిట్టమైన భద్రత నడుమ భారీ చోరీ చేయడం, సీసీటీవీ ట్యాంపరింగ్ జరగడం అసాధ్యమనే వాదనలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భక్తుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఈ కేసు ఇప్పుడు పొలిటికల్ గా, లీగల్ గా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సిట్ విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. అసలు నిందితులు ఎవరు, భక్తుల సొమ్ము ఎటుపోయింది అనే విషయాలపై ట్రస్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.